ఈ ప్రపంచంలో ప్రతి మనిషిది ఒక ప్రత్యేక కథ. కొందరు వేగంగా పరుగెడతారు, మరికొందరు నెమ్మదిగా ముందుకెళ్తారు. కొందరు ప్రకాశించే నక్షత్రాల్లా మెరుస్తారు, మరికొందరు చల్లని చంద్రకాంతిలా మెరవడం నేర్చుకుంటారు. కానీ ఒకే వెలుతురుని ఆశిస్తూ సూర్యుడిని చంద్రుడితో పోల్చడం ఎంత న్యాయమో చెప్పు. ఇతరులను చూస్తూ మన విలువలను తగ్గించుకుంటూ ఉంటే మనలో ఉన్న అసలైన శక్తి కనిపించదు. మన బలం మన ప్రత్యేకతలో ఉంటుంది. మన గమ్యం మన దారిలోనే దాగి ఉంటుంది. ఇప్పుడు చిన్న కథ వినండి. ఒక చిన్న గ్రామం, ఒక చిన్న పిల్లవాడి అసంతృప్తి. అది ఎలా ఒక గొప్ప జీవిత సత్యంగా మారిందో. విష్ణుపూర్ అనే అందమైన అడవి పక్కన ఓ చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాఘవ అనే ఒక బాలుడు ఉండేవాడు. అతను చాలా నిజాయితీగా కష్టపడి పనిచేసేవాడే, కాని అతనిలో ఒక చిన్న లోపముండేది. ఎప్పుడూ తనను ఇతరులతో పోల్చుకుంటూ ఉండేవాడు. ఎప్పుడూ తాను తక్కువే అన్న భావనతో జీవించేవాడు. స్నేహితుడు కిరణ్ టాప్ స్టూడెంట్, పొరుగింటి సిద్ధార్థ తెలివైనవాడు, ఇంకొకరిది ధనవంతుడైన కుటుంబం. ఎవరిలో ఏ ప్రత్యేకత చూసినా రాఘవకి తనదైన విలువ లేకపోయినట్లే అనిపించేది. ఇలా తనలో అసంతృప్తి పెరిగిపోయి చదువుపై ఆసక్తి కోల్పోయాడు. జీవితంలో ఒక నిరాశతో మునిగిపోయాడు. ఒకరోజు గ్రామానికి ఓ ప్రసిద్ధ సాధువు వచ్చాడు. అతను జీవిత సత్యాలను చెప్పడంలో ప్రఖ్యాతుడు. రాఘవ అతని దగ్గరకు వెళ్లి తన సమస్య చెబుతాడు. గురుదేవా, నేను కష్టపడుతున్నా కానీ నాకంటే మంచివాడిని చూసినప్పుడల్లా నాకు బాధగా ఉంటుంది. నేను ఎప్పుడూ వారిలా ఉండలేనని అనిపిస్తోంది. దయచేసి ఈ సమస్య నుండి బయటపడటానికి నాకు సహాయం చేయండి. గురువు నవ్వుతూ చెప్పారు. రేపు ఉదయం గ్రామంలోని అతిపెద్ద చెట్టు దగ్గరికి నువ్వురా. నీ ప్రశ్నకి సమాధానం అక్కడ దొరుకుతుంది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించేగానే రాఘవ అక్కడికి వెళ్ళాడు. అప్పటికే గురువు అక్కడ ఉన్నాడు. ఈ అడవిని ఓ నిమిషం నిశ్శబ్దంగా గమనించు. నువ్వు చూస్తున్నది కేవలం చెట్లేనా, లేక ఒక్కొక్కటి తనకు తానుగా ఉన్న స్వతంత్ర జీవితమా? ఇక్కడ వివిధ రకాల చెట్లు ఉన్నాయి గురుదేవా. కొన్ని పొడవుగా ఉన్నాయి, కొన్ని చిన్నవిగా ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కోలా. అప్పుడు గురువు రాఘవ మామిడి చెట్టు, కొబ్బరి చెట్టును చూసి నేనెందుకు ఇలా లేను అని బాధపడితే ఏమవుతుంది? రాఘవ నవ్వుతూ, అది చాలా వింతగా ఉంటుంది గురుదేవా. అది నిజమే గురుదేవా. ప్రతి చెట్టు తనదైన ప్రత్యేకతతో బతకాలి. మామిడి చెట్టు తీపి పండ్ల కోసం పూస్తుంది. కొబ్బరి చెట్టు బలాన్ని, సహనాన్ని ప్రతిబింబిస్తుంది. ఇద్దరిది వేరు ప్రయోజనాలు, వేరువేరు ప్రయాణాలు. అలాగే ప్రతి మనిషికి తనదైన ప్రయోజనం ఉంటుంది. రాఘవకి ఇంకా కొన్ని మనసులో సందేహాలు తలెత్తేయి. అప్పుడు గురువు అతని ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్లాడు. గురువు చెరువులో ఈదుతున్న చేపల్ని చూపిస్తూ, ఇక్కడ పక్షులు కూడా ఉన్నాయి, చేపలు కూడా ఉన్నాయి. ఒక చేప పక్షిలా ఎగరలేను అని బాధపడితే దాని బాధ న్యాయమా? అప్పుడు రాఘవ, కాదులే గురుదేవా, చేప నీటిలో ఈదటానికే, పక్షి ఆకాశంలో ఎగరటానికే. అప్పుడు గురువు, అదే తత్వం, అదే సత్యం. ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన దారి ఉంటుంది. నీ బలాలు వేరేలా ఉంటే, నువ్వు వేరేలా ఆలోచిస్తే అది నీ లోపం కాదు, నీ ప్రత్యేకత. ఈ మాటలు రాఘవ మనసును తాకాయి. అప్పట్నుంచి రాఘవ తనను తాను పోల్చడం మానేసి తన సొంత బలాలు అభివృద్ధి చేసుకోవడంలో ముందుకు సాగాడు. నెమ్మదిగా తనకే తాను సంతృప్తిగా జీవించడమే నిజమైన విజయమని గ్రహించాడు. తర్వాత ఎవరైనా అతని విజయ రహస్యాన్ని అడిగినప్పుడు అతడు నవ్వుతూ, ఇతరులతో నిన్ను ఎప్పుడూ పోల్చుకోవద్దు అని చెప్పేవాడు. ప్రతి మనిషి ఒక ప్రత్యేక ప్రపంచం. పక్కవాడి విజయాన్ని చూసి మన విలువ తగ్గించుకోవడం అనవసరం. నువ్వు ఇతరులా ఎందుకు కావాలి? నీలా ఉండే వాడెవ్వడూ లేడు. అదే నీ అసలైన బలం.
తన బలాన్ని గుర్తించుకున్న మనిషి ఇకపై ఎవరినీ అనుకరించడు. ఎందుకంటే అతను తెలుసుకున్నాడు తన శక్తి తనలోనే ఉంది. ఇటువంటి మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది.